ప్రపంచ క్యాన్సర్ నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఏలూరు ఆశ్రమ హాస్పిటల్లో అవగాహన కార్యక్రమం. ప్రపంచ క్యాన్సర్ నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ యాజమాన్యం ఆధ్వర్యంలో ఆశ్రమ హాస్పిటల్ వైద్యులు కలిసి ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్. సూర్యచంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆశ్రమ హాస్పిటల్ వైద్య నిపుణులు మాట్లాడుతూ క్యాన్సర్ ఒక మహమ్మారి అని అయితే సరైన జాగ్రత్తలు తీసుకుంటే క్యాన్సర్ను చాలా వరకు నివారించవచ్చని తెలిపారు. పొగ తాగడం, మద్యం సేవించడం, అనారోగ్యకర ఆహార అలవాట్లకు దూరంగా ఉండటం, సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ ముప్పును తగ్గించవచ్చని వివరించారు. అలాగే క్యాన్సర్ సోకినవారు భయపడకుండా వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స పొందితే ఆరోగ్యవంతమైన జీవితం గడపవచ్చని తెలిపారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం క్యాన్సర్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అదనపు ఎస్పీ ఎన్. సూర్యచంద్రరావు మాట్లాడుతూ క్యాన్సర్ దరిచేరకుండా ఉండాలంటే రోజువారీ జీవితంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరం అని అన్నారు. ముఖ్యంగా నియమిత వ్యాయామం, యోగా చేయడం, శారీరకంగా దృఢంగా ఉండడం ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధులను దూరం చేయవచ్చని పేర్కొన్నారు. ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపాలని, ముందస్తు జాగ్రత్తలే క్యాన్సర్పై ఉత్తమ ఆయుధమని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా క్యాన్సర్పై ప్రజల్లో జాగ్రత్త, అవగాహన పెరిగి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ఇది దోహదపడుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ క్యాన్సర్ నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఏలూరు ఆశ్రమ హాస్పిటల్లో అవగాహన కార్యక్రమం. ప్రపంచ క్యాన్సర్ నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ యాజమాన్యం ఆధ్వర్యంలో ఆశ్రమ హాస్పిటల్ వైద్యులు కలిసి ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్. సూర్యచంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆశ్రమ హాస్పిటల్ వైద్య నిపుణులు మాట్లాడుతూ క్యాన్సర్ ఒక మహమ్మారి అని అయితే సరైన జాగ్రత్తలు తీసుకుంటే క్యాన్సర్ను చాలా వరకు నివారించవచ్చని తెలిపారు. పొగ తాగడం, మద్యం సేవించడం, అనారోగ్యకర ఆహార అలవాట్లకు దూరంగా ఉండటం, సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ ముప్పును తగ్గించవచ్చని వివరించారు. అలాగే క్యాన్సర్ సోకినవారు భయపడకుండా వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స పొందితే ఆరోగ్యవంతమైన జీవితం గడపవచ్చని తెలిపారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం క్యాన్సర్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అదనపు ఎస్పీ ఎన్. సూర్యచంద్రరావు మాట్లాడుతూ క్యాన్సర్ దరిచేరకుండా ఉండాలంటే రోజువారీ జీవితంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరం అని అన్నారు. ముఖ్యంగా నియమిత వ్యాయామం, యోగా చేయడం, శారీరకంగా దృఢంగా ఉండడం ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధులను దూరం చేయవచ్చని పేర్కొన్నారు. ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపాలని, ముందస్తు జాగ్రత్తలే క్యాన్సర్పై ఉత్తమ ఆయుధమని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా క్యాన్సర్పై ప్రజల్లో జాగ్రత్త, అవగాహన పెరిగి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ఇది దోహదపడుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.